आप सभी जानते हैं कि जनगणना की प्रक्रिया चल रही है। जनगणना की तैयारियां अब अग्रिम अवस्था में पहुंच चुकी हैं और अब से कुछ एक दिन में ही జనగణన అనేది ప్రభుత్వ ప్రణాళికలకు మరియు ప్రజల యొక్క అవసరాలని ప్రభుత్వాలు తెలుసుకోవడానికి చాలా అవసరం. అమ్మా జనగణన అంటే ఏంటమ్మా? జనగణన అంటే జనగణన మన కోసం, దేశాభివృద్ధి కోసం. అడుగేద్దాం జనాభా గణన జరిగేలా, మన దేశం జనాభా ఎంతో తెలిసేలా, మన రాష్ట్రం మరో మెట్టు ఇంకా ఎదిగేలా వివరిద్దాం నివాసాల చిట్టా. ఈ వేళ నువ్వు చెప్పే లెక్కలతోనే రేపటి మన భవితే ఉందే, అభివృద్ధికి అడుగు పడేది ఇక్కడి నుండే. ఈనాటి ఊరిని చూసే ప్రణాళిక మొదలవుతుందే, పథకాలు పదునెక్కేది అది నీ నుండే. జనగణన ఇది అందరి కోసం, జనగణన మన రేపటి కోసం, జనగణన ఇది అరుదుగా వచ్చేవో అవకాశం. జనగణన అన్నీ తెలిపేద్దాం, జనగణన సహకారం చేద్దాం, జనగణన మన దేశం కోసం కదిలోద్దాం. అడుగేద్దాం జనాభా గణన జరిగేలా, మన దేశం జనాభా ఎంతో తెలిసేలా, మన రాష్ట్రం మరో మెట్టు ఇంకా ఎదిగేలా వివరిద్దాం నివాసాల చిట్టా. ఈ వేళ ప్రతి గడపను చేరి వివరాలు సేకరించి ఆ విషయాలన్నీ భద్రంగా దాస్తుంది. మహిళా సంక్షేమం, ఇక దివ్యాంగుల సంతోషం, విద్యా ఉద్యోగం అన్నీ లెక్కిస్తుంది. మన ఆంధ్ర రాష్ట్రం చేరాలి శిఖరం, చేరాలంటే ఈ లెక్కే ఆధారం. మన కోసం దేశం చేయాలి పథకం, అన్నిటికీ మూలం ఈ మార్గం. జనగణన మనమేగా సైన్యం, జనగణన మనమంతా సిద్ధం, జనగణన మన దేశం కోసం ముందడుగేద్దాం. జనగణన ఇది అందరి కోసం, జనగణన మన